ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా నా ప్రభువు మిమ్మల్ని ప్రేమించి ఆశ్రయించి మిమ్మల్ని క్షేమంగా ఉండాలని మీ అన్నిదినములు ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరు వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టండి. మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించండి. ఏ ప్రాంతములో ఏ దేశములో ఎక్కడ ఉన్నా సమస్తంని ఎరుగున్నవాడు, చూస్తున్నవాడు, నడిపించేవాడు, ఆదరించేవాడు నీ ఆదరకర్త దేవా, నీ స్తోత్రాలు ప్రభా. సర్వశక్తి గల దేవుడా, నీకు వందనాలు నాయన. దీవించండి. మా సహోదరుల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం కోసం, కుటుంబాల కోసం, ప్రతి భార్య ప్రతి భర్త బిడ్డల కోసం క్షేమంగా నీ కనికరము సమాధానంగా ఐక్యతలాగున్నట్లుగా నీలో నివసించే భాగ్యము, నీలో నడిపించే భాగ్యము అలా అందరికి ఆదర్శన దయచేయండి ప్రభా. కృపగల దేవుని స్తోత్రాలు. నువ్వు ప్రేమించి చూపించేవాడు, ఆదరించి నడిపించేవాడు. ఈ లోకములు సమస్త సాధ్యం నీదొక్కదే అవుతుంది ప్రభా. సహాయం దయచేయండి నాయన. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి దైవజ్ఞులు, ప్రతి సంఘంలో ఉన్న బిడ్డలందరూ దీవించి ఆశ్చర్యకమైన మహిమ గణపరుచుకుని ప్రభా. చిన్న సేవకులు, పెద్ద సేవకులు, ప్రతి దైవజ్ఞుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమంగా నీ కనికరమక ఐక్యతగా దయచేయండి ప్రభా. సమస్తం ఎరుగున్నాడు ప్రభా. నమ్మని వాళ్ళు వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం. మంచి కార్యం ఇచ్చి నిజమైన ప్రేమించేవాడు ఈ లోకములు నువ్వు తప్ప మాకు ఇవ్వలేదు తండ్రి. సహాయం దయచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రైజులండి. అందరికీ వందనాలు. దేవుణ్ణి ప్రేమించు చూడు. ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయి అంశం దేవుణ్ణి ప్రేమించు చూడు. మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు మనం ప్రేమిస్తే దేవుడే మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను నన్ను ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రేమించడానికి. నెత్తుకుంటా ప్రతి మానవులు రక్షించాలని, ప్రేమించాలని ఆయన ప్రేమ సత్యమైన ప్రేమ. ఆయన తీయటైన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ఇక్కడ ప్రేమ అనే భావనకి సామెతలను 8:17లోకి వెళ్తే ఇక చిన్న మాట చూడండి. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకుని వారి నన్ను కనుక్కుందరు. జాగ్రత్తగా దేవుడు ఉన్నాడు అని నువ్వు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తను వెతుకుతే ఆయన కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలండి? దేవుడు ఉన్నాడు అని మనం కనుక్కోవాలి. యేసుక్రీస్తు ఆ లోకానికి వచ్చాడు. వచ్చి ఎక్కడ స్వస్థపరుస్తున్నారు, ఎక్కడ ఆయన మంచి కార్యం చేస్తున్నారు, మరి ఆయా జన్ముల ద్వారాగా వస్తే అక్కడ ప్రభువు ఉన్నాడు. ఆయన నీ కోసం నా కోసం మరి ప్రేమించడానికి వెతకటానికి వచ్చాడు. ప్రతి రోగములు స్వస్థపరచడానికి వచ్చాడు ఆయన. అలాంటి వాళ్ళు ప్రేమించడానికే. నశించిపోయిన వాళ్ళని, నశించి కుంగిపోయిన వేదలను వాళ్ళని ఆయన ప్రేమ చూపించడానికి వచ్చాడు. ఆయన మనతో నెత్తకాలి. మొదటిగా నెతికితే అప్పుడు మనం రక్షించబడతాం. దేవుని ప్రేమ మనం చూడగలుగుతాం. ఆయన ఘనతలకు సిద్ధమైన కలిగి నీతియు నా యొద్ద ఉన్నది. ఆయన ఘనతలకైనా దేనికైనా నీతి ఆయన దగ్గర ఉంది. ఆయన ఎన్నిటికంటే మరి ఉపదేశములకైనా ఆయన జ్ఞానమునకు చేసుకోవాలి. నీతి యథార్థం జ్ఞానమును మనం ఉండాలి. గర్వముతోను, అలహంకారంతోనూ, దుర్గములతోనూ, కుటుంబ మాటలకు అవి అహస్యము. దేవునికి అసాధ్యం పని కాదయ్యి. దేవుడు
నన్ను ఎంత కనికిరించి చూపించాడంటే ఆ ప్రేమ మా మనం నడిపించాలి, మొదటగా కాపాడుకోవాలి. ఏ స్త్రీ అయినా ఏ పురుషైనా. ప్రియమిట్లరా, ప్రేమ ఆత్మసారములో మొదటి వ్యక్తిగా ప్రేమ. ఈ ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ నడిపిస్తుంది, ప్రేమ గెలిపిస్తుంది, ప్రేమ కూడా బాధ పెట్టిస్తుంది, ప్రేమ కూడా కన్నీరు కూడా వస్తుంది. ఎందుకనక నీ శరీరంలో ఉన్న మొదటిగా ప్రేమ. ఈ ప్రేమ కోసమే కదా యేసయ్య నీకు లోకానికి వచ్చాడు. అందరికి ప్రాణానికి ప్రాణ త్యాగం చేసే యేసయ్య ప్రేమ. ఈ ప్రేమ నిన్ను ఎంతోగా ప్రేమించాడు. ఆ ప్రేమన మనం ఎతకాలి, దేవుడి దగ్గరికి వెతికి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. మరి అదే విషయంలో దేవుని కాపాడుకోవాలి. దేవుని ప్రేమించినట్టు మనం కాపాడుకోవాలి. కీర్తనలు 145 అక్కడ 20 చూడండి. యెహోవా తన్ను ప్రేమించిన వారందరికీ కాపాడతాడు. నువ్వు దేవుని ప్రేమించవనుకో, ప్రేమించిన వారందరిని కాపాడతాడు, అందరిని కాపాడతాడు. ప్రేమిట్లరా, అయితే భక్తిహీనందరికి ఆయన నాశనము చేతురు, నా నోరు యెహోవా స్తోత్రములు చేయుచును. కానీ దేవుని యందరికి యెహోవాని స్తోత్రం చెల్లించాలి. మన పరిశుద్ధ నామములో నిత్యమును స్తుతించాలి. దేవుడి క్రియ, దేవుడి ప్రేమ, దేవుని విశ్వాసము, స్తోత్రములు, మనోహారము స్తోత్రములు, ఆయన సర్వగీయములు ఆయన ఉండాలి. ఇజ్రాయేల్లో ఎలాగా పోగు చేసిన వాడు ఉన్నారు, మరి గుండె చెదిరిన వాడు నేనే, బాగు చేసిన వాడే, కట్టుకున్నవాడే ఆయనే కదా. అందరిని ప్రేమించాను కదా యేసయ్య ప్రభువు, అందరికీ ప్రభువు. ఆయన సర్వశక్తి గలవాడు, జ్ఞానమ గలవాడు, భక్తిహీన వాళ్ళు కాడు. ఆయన కృతజ్ఞత చెల్లించి యెహోవాని కీర్తించాలి. అప్పుడే గొప్ప లక్షణాలు. భూమి మీద వర్షం ఎలా కురిపిస్తుందో అలాగే పర్వతం గడ్డి మొలిసిస్తుంది. ప్రియమిట్లరా, ఈ విషయం గ్రహించుకోవాలి. ఆహారం ఇచ్చినవాడు ఆయనే, అనేక జనములకు ఆహారం సిద్ధపరిచినవాడు ఆయనే. ఈ భూమి మీదన్న ప్రియమిట్లరా, మన ఈ భూమి మీద స్వతంత్ర కాలములను మరి దేవుని స్తుతించి బిడ్డలాగా, దేవుని ఆరాధించే బిడ్డలాగా మనం సంగీత ఆరాధన ఎలాగా స్తుతిస్తున్నామో దేవుని ప్రేమించుకుంటా కొనసాగించాలి. మరి ఎన్నో రకాలుగా హింసలు వచ్చినా, సోదరు వచ్చినా అవన్నిని మనం సైతానికి చేసే అటాక్షలు తప్ప, దేవుడు నిన్ను నన్ను అలా కాదు, ప్రేమ చూపించడానికే. ప్రేమ అన్నిట్లకని యేసయ్య ప్రేమ గొప్ప వరం. ఈ వరం మనం కాపాడుకోవాలి. నన్ను ప్రేమించిన వారికి నేను ప్రేమిస్తున్నాను అని ఇంత మాటకి ఆయన ఎంత లోకములను ప్రేమించాడు. ప్రేమిటరా, ఈ విషయం, ఈ సత్యాన్ని మీరు ఎలిగినట్లుగా తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు అయా. ఏ దేశంలో ఏ ప్రాంతంలో కొన్న ప్రభా సహోదరులందరూ దీవించండి, ఆశ్రయించండి. నన్ను ప్రేమించిన వారు ప్రభా, నేను ప్రేమించుకుని ప్రభా ప్రేమిస్తానన్న తండ్రి. నన్ను వెతకండి అన్న ప్రభా, నిన్ను ఎత్తుకున్న వాళ్ళు ప్రభా నాయన ఆశ్రయించండి ప్రభా. గొప్ప మేలు చేయండి ప్రభా. ఈ లోకములో నాయన, ఈ లోకములో మాకు ఏది అక్కలేదు ప్రభా. నువ్వు ఉంటే మాకు చాలు ప్రభా. నువ్వు ఉంటే మాకు తోడు చాలు ప్రభా. నువ్వు ఉంటే మాకు అన్ని మేలే ప్రభా. మమ్మల్ని ప్రేమించినందుకు నీ స్తోత్రాలు తండ్రి. అనేక బిడ్డలు రక్షించండి, వ్యాధుల కోసం, రోగుల కోసం అనేక బిడ్డలు రక్షించండి. సాక్షిగా వాడుకోమని యేసు నామమున తండ్రి. ఆమేన్. ప్రజలని దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.